మన ప్రథమ శత్రు వైసీపీ, అది గుర్తుపెట్టుకోండి. సహనంతో ముందుకు వెళ్ళండి. వైసీపీ అరాచకాల నుంచి రక్షించుకుంటాం. అట్లాగే నాకైతే పదవుల మీద ఆశ లేదు. ఇది తాజాగా నాగబాబు ఎవరైతే వాస్తవానికి మొన్న ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వాలి, ఆ తర్వాత మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేసినటువంటి పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారితో చెప్పడం, చివరికి ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చారు. ఆ తర్వాత మంత్రి పదవి అయితే మొన్న ఉగాదికి రాలేదు. ఆ తర్వాత ఆయన మాట్లాడలేదు బయట కూడా, అంటే మామూలు ఈటిట్లో తప్పించి. ఇప్పుడు తాజాగా హరిహర వీరమల్లు వివాదం సందర్భంలో ఓ పక్కన పార్టీ రాజకీయ కార్యకలాపాలు తగ్గుతున్నాయి అన్నటువంటి సందర్భంలో ఆయన ముందుకు వచ్చారు, ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్ని వేల మంది ఆరోగ్యాలు చెడగొట్టింది, ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి. ఆఖరికి హరిహర వీరమల్లు సినిమా మీద కూడా వాళ్ళు బ్యాడ్ ప్రచారం చేస్తారు. మన తోటి ఉన్నటువంటి, మనం కలిసి యుద్ధం చేసి కలిసి పోరాడేటువంటి టీడీపీ మీదో బీజేపీ మీదో మీరు అక్కడక్కడ, అందరూ కాదనుకోండి, అక్కడక్కడ అసహనం వ్యక్తం చేస్తే కుదరదు. ఎందుకంటే ఇది పవన్ కళ్యాణ్ గారు కానీ, మోడీ గారు కానీ, నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, వీళ్ళందరూ నాయకుల ముగ్గురు కూడా అనుకొని స్పష్టమైనటువంటి అవగాహనకు వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, ఏ విధంగా అయితే 2024 ముందు 19 మధ్యలో ఎన్ని రకాలుగా దెబ్బతిన్నారో మన సామాన్య జనం, లేకపోతే ఆయా కార్యకర్తలు, పార్టీల కార్యకర్తలు. సో వీటన్నిటికీ తగిన సమాధానం చెబుతూ ఒక బలమైనటువంటి కూటమిగా ఏర్పడి ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాం అని నిర్ణయించుకున్నప్పుడు వ్యక్తిగతమైనటువంటి చిన్న చిన్న సమస్యలను కూడా పక్కన పెట్టి రాష్ట్ర శ్రేయస్సు కోసం ముందుకు వచ్చారు పవన్ కళ్యాణ్ గారు. ఈ కూటమి ఏర్పాటు చేయడంలో ఆయనది చాలా ప్రధాన పాత్ర ఉంది. అలాగే ఈ కూటమికి తన వంతు గాను, అంతేకాకుండా పవన్ కళ్యాణ్ గారితో కలిసి మనస్ఫూర్తిగా పనిచేసేటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఈ కూటమి విజయానికి ఆయన యొక్క మద్దతు కానీ, ఆయన యొక్క సపోర్ట్ కానీ చాలా బలంగా ఉంది. అలాగే అన్నిటికన్నా ఇంకొక యాంగిల్లో ఏంటంటే, బీజేపీకి ఒక లెవెల్ ఆఫ్ ఓట్ బ్యాంక్ ఉన్నా సరే, ఈ కూటమి ఎలక్షన్స్లో నిలబడినప్పుడు మనకి కేంద్ర స్థాయిలో మనకు వచ్చినటువంటి సపోర్ట్ ఎంత సపోర్ట్ అంటే, ఆ సపోర్ట్ మీకు ఎవరికి కంటికి కనపడదు. ఏ విధంగా అయితే ఆ రోజు కనుక బీజేపీ మనతో కనుక చేయకపోయి ఉంటే ఎన్ని దారుణాలు జరిగాయో నా ఊహకు కూడా అందదు. మీ ఊహకు అందుతుందో లేదా తెలియదు, కానీ నాకే అందట్లా. అంత దుర్మార్గం, అంత దారుణాలు చేసేవాళ్ళు ఈ వైసీపీ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఉచ్చం నీచం తెలియదు, మంచి చెడు తెలియదు. నాకేం కావాలి, నేనేం సాధించాలి, ఇదే యావ తప్ప ఇంకోటి లేదు. ఈ రోజుకి అదే మైండ్ సెట్తో ఉన్నారు ఈ రోజుకి. సో మన పోరాటం, మన యుద్ధం వాళ్ళ మీద జరగాలి తప్ప మనకి అనుకున్నట్టు మనకి ఇవ్వట్లేదు. ఖచ్చితంగా ఇస్తారు. 1-2 సార్లు లేట్ అవ్వచ్చు, లేకపోతే 1 సంవత్సరం ఆలస్యం అవ్వచ్చు. ఈ సంవత్సరం లోపలే అసహనం పెంచుకొనేసి ఈ సంవత్సరం లోపల అన్ని సాధించేయాలి, అన్ని వచ్చేయాలంటే కుదరదు. మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, 2014 దానికి ముందు చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు 2008 నుంచి 2014, 2014 నుంచి 19 నుంచి 24 వరకు ఏ పార్టీ నాయకుడైతే మనందరినీ ఇంత ముందు నడిపిస్తున్నాడో ఆ నాయకుడు ఏ చిన్న పదవి కూడా ప్రభుత్వంలో ఆశించకుండా పనిచేశారు. 14-15 ఏళ్ళు పనిచేశారు. 3-4 ఏళ్ళు పనిచేసి మీరు కోరుకోవటం నేను ఎప్పుడు తప్పను, కానీ అసహనం గురి కాకండి, ఓపిక తగ్గించుకోకండి. చాలా ఉండాలి. ఎవరికైతే ఓపిక ఓర్పు ఉంటుందో వాడు ఖచ్చితంగా ముందుకెళ్తాడు, గొప్ప నాయకులు అవుతారు. మన కళ్ళ ముందున్న మనకున్న ఒకే ఒక ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారు. నన్ను అనకాపల్లి ఎంపీగా నిలబడమని చెప్పిన పవన్ కళ్యాణ్ గారు, నేను కూడా నిలబడదాం ఉత్సాహపడ్డప్పుడు, అనే నీకు ఆ పదవి కుదరట్లేదు, కూటమిలో అడ్జస్ట్ చేయడం వల్ల నేను అనకాపల్లిని బీజేపీకి ఇవ్వాల్సి వస్తుందని చెప్పినప్పుడు రెండో మాట మాట్లాడకుండా అసలు డిస్కషనే పెట్టలేదు నేను. ఎస్, వాట్ ఎవర్ యూ సెడ్, ఐఎమ్ ఓకే. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం కూటమి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు మరో 15 సంవత్సరాలు వెళ్తానే ఉంటుంది. ఏదైనా సరే అడ్జస్ట్ అయి తీరాలి తప్ప మా వల్ల కాదు, మేము అడ్జస్ట్ కావంటే కుదరదు. అది ఒక దుష్ట పరిపాలన అంతం చేయటానికి ఏర్పడినటువంటి ఒక మంచి కూటమి ఇది. కాబట్టి మీరు మీ వ్యక్తిగతమైనటువంటి ఇష్టానికో లేకపోతే మీ వ్యక్తిగతమైన ప్రయోజనాలకో కూటమిని
దెబ్బతీసే ప్రయత్నం ఎవరు చేసినా ఎవరూ సహించం. మీరందరూ కూడా అది దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్ళండి. సో ఎవరికి రావాల్సిన రికగ్నిషన్, డ్యూ రికగ్నిషన్ కావాల్సినటువంటి ఇది వస్తుంది. కొంచెం పేషెన్స్ చాలా ముఖ్యం, ఓర్పు చాలా ముఖ్యం. కమర్షియల్గా మంచి సినిమా, ఎందుకంటే కమర్షియల్గా ఎటువంటి ఎలిమెంట్స్ ఉండాలి అన్నీ ఉంటూ ఒక అద్భుతమైనటువంటి సందేశం ఆ సినిమాలో ఉంది. ఇది కులాలకి మతాలకి అతీతంగా తీసిన సినిమా. ఎవరైనా వైసీపీ వాళ్ళు ఏమని తిట్టాలో కూడా నాకు అర్థం కావట్లా. వాళ్ళు తిట్టడం కూడా అవసరం లేదు, మీరే తిడతారు. వాళ్ళు చేసే పనికి మాలిన విష ప్రచారాన్ని నమ్మకండి. వాళ్ళు దీన్ని కూడా ట్రై చేస్తున్నారు, ఎలా దీన్ని బ్యాడ్ చేద్దామని. ఒక హరిహర వీరమల్లు బ్యాడ్ చేసినంత మాత్రాన మీరు 2029 ఎలక్షన్స్ గెలుస్తారని మాత్రం అనుకోకండి. 2029 ఆ తర్వాత వచ్చి ఇంకొక 5 ఏళ్ళు గ్యారంటీగా కూటమి ప్రభుత్వమే వస్తుంది. 2029 కాదు కదా, ఇంకొక 20 ఏళ్ల పాటు వైసీపీ అనేది అధికారంలోకి రాదు. వాళ్ళు కళ్ళకు అంటున్నారు. కాకపోతే ప్రతివాడు మైక్ చేతికి ఇచ్చారు కదా, నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నా. వైసీపీ వాళ్ళ గురించి పట్టించుకోకండి. మనం ఎంత బాగా పనిచేయాలో చూడండి. వైసీపీ వాళ్ళు ఎంత మాట్లాడినా సరే ఆ ప్రచారాలను తిప్పికొట్టండి, బలంగా తిప్పికొట్టండి. నేను ఇది ఓవరాల్గా మనం 15 ఏళ్ళు కలిసి ఉండాల్సిందే. మీకు ఏదన్నా అసహనం, మీకు ఏదన్నా ఇది ఉంటే కనుక వదిలేసుకోండి, ఎట్టి పరిస్థితుల్లో కలిసే ఉంటాం అని తేల్చి చెప్తున్నారు. తేడా వచ్చేటటువంటి వాళ్ళని జాగ్రత్తగా ఉంచుకోమని చెప్తున్నారు.